బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరింది గోదావరి ప్రవాహం. గోదావరి తీర ప్రాంతాలు, ముంపు ప్రాంతాల వాసులకు సంబంధించి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా ఆదేశించారు. 1986 నుంచి భద్రాచలం దగ్గర 35 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిందని తెలుస్తోంది గోదావరి. ఇక భద్రాచలం వరదల నేపథ్యంలో ఐటీడీఏ సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి వరకు గోదావరి వరద పెరిగి మళ్లీ తగ్గుముఖం పడుతుందంటూ కూడా కేంద్ర జల సంఘం అంచనా వేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే గోదావరికి మరింత వరద వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సెల్ఫీలు, రీల్స్ కోసం గోదావరి తీర ప్రాంతాలకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు అధికారులు. భద్రాచలం కరకట్ట దగ్గర నీట మునిగా ఈ స్నాన ఘట్టాలు, దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. 43 అడుగులకు చేరుకుంది భద్రాచలం దగ్గర గోదావరి నీటి ప్రవాహం. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ విజువల్స్ మీకు చూసి అర్థమవుతుంది. గోదావరి పూర్తి స్థాయిలో అక్కడ ప్రవహిస్తోంది. ఎక్కడా కూడా ఖాళీ లేకుండా, అవును, తనకున్న ఆ పరిధి మేర ప్రవహిస్తూ నిండు కుంటను తలపిస్తోంది గోదావరి అనే చెప్పుకోవాలి. పూర్తి స్థాయిగా, అవును, పూర్తి స్థాయిలో ఉంది. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరింది గోదావరి. గోదావరి తీర ప్రాంతాలు, ముంపు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా ఆదేశించారు. ఇన్ఫాక్ట్ 35 సార్లని చెప్పుకోవాలి. అంటే 1986 తర్వాత భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది గోదావరి ప్రవాహం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది, అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దాంతోపాటు గోదావరి ప్రవాహం తగ్గే అవకాశం ఉందా లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఎగువన భారీ వర్షాలు కురిస్తే కనుక గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి ప్రవాహం మరింత పెరిగితే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం గోదావరి నీటి మట్టం ఏ స్థాయిలో ఉంది? ముఖ్యంగా ప్రమాద స్థాయికి సంబంధించి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయన్న మాట వినిపిస్తున్న తరుణంలో అధికారుల అంచనా ఏంటి? ఇంకా పెరిగే అవకాశం ఉందా లేకపోతే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చెందిందని చెప్పుకోవాలి. గత కొద్దిసేపు క్రితం సరిగ్గా 6:51 భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 41 అడుగుల స్థాయికి చేరిందని చెప్పి గత కొద్దిసేపు క్రితం జిల్లా యంత్రాంగం కూడా ఒక నోట్ నైతే అధికారికంగా విడుదల చేశారు. మొదటి ప్రమాద హెచ్చరికనైతే ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు ఐటీడీఏ పిఓ రాహుల్ తో పాటు పూర్తిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం గోదావరి వరదలపై వరుస సమీక్షలు, సమావేశాలు చేస్తున్నారు. గోదావరి తీర ప్రాంత వాసులు కావచ్చు, లోతట్టు ప్రాంత వాసులు, ముంపు ప్రాంత వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఖచ్చితంగా లోతట్టు ప్రాంత వాసులు ఎవరైనా ఇబ్బందులు గురితే వెంటనే భద్రాచలంలో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఇప్పటికీ అధికారి యంత్రాంగం కూడా సూచిస్తుంది. ప్రస్తుతం 43 అడుగుల వద్ద భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాత్రికి కొంచెం అటు ఇటుగా 46 అడుగులకు వద్ద చేరే అవకాశం అయితే ఉందని కేంద్ర జల సంఘం అంచనా అయితే వేస్తుంది. ఆ తరువాత గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది ప్రధానంగా కేంద్ర జల సంఘం చెప్పినటువంటి వాదన. మరోవైపు ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలే ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ స్థాయి పెరగడానికి కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఛత్తీస్గఢ్ లోని దండకరణ్లో పెద్ద మొత్తంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ఉపనదులైనటువంటి ఇంద్రావతి ఉప్పొంగి ప్రవేశించింది. తద్వారా తాలిపేరు ప్రాజెక్టు కూడా చాలా పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టులో నిండుకుండను తలపిస్తుంది. 25 గేట్లు ఎత్తివేసి 69,572 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కూడా మరి కొద్దిసేపట్లో భద్రాచలం వద్ద గోదావరిలో అయితే కలుస్తుంది. సో గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది, నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతుంది. మొత్తం 9 లక్షల క్యూసెక్ల నీరు ప్రస్తుతం పోలవరం వైపు అయితే పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా గోదావరి భద్రాచలం వద్ద గోదావరి ఎగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కూడా గోదావరి వరద ప్రవాహానికి అయితే కారణమవుతుందని చెప్పుకోవాలి. అయితే లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలో భాగంగా వారందరినీ కూడా పునరావాస కల్పన కేంద్రంలోకి తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. ప్రధానంగా చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. సో రహదారులకు, రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలగడంతో ఛత్తీస్గఢ్ నుంచి అటు తెలంగాణకు మధ్య కూడా రాకపోకల్లో ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ఇంకా 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను ప్రకటించే అవకాశం ఉంది. సో నిజంగా 48 అడుగులకు గోదావరి ప్రవాహం చేరితే అటు భద్రాచలంలోని కొన్ని ప్రాంతాలకు కూడా నీరు వచ్చి చేరే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. స్లూయిలు కూడా పూర్తిగా ఇసుక బస్తలతో మూసివేశారు. భద్రాచలం పట్టణం కురిసినటువంటి డ్రైనేజ్ వర్షపాతం ఆధారంగా వచ్చినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా
మోటార్ల ఆధారంగా మళ్ళీ కరకట్ట పై నుంచి గోదావరిలోకి డంప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్లూయిజ్ల ద్వారా గోదావరి బ్యాక్ వాటర్ అంతా కూడా మళ్ళీ పట్టణంలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈసారి అలాంటి లోటుపాటు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఇసుక బస్తాలతో స్లూయిజ్ ని మూసివేసి ప్రత్యేకమైనటువంటి మోటార్లతోటి అటు పట్టణంలో నెలకొన్నటువంటి వాటర్ అంతా కూడా మళ్ళీ గోదావరికి డంప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కొంత ప్రమాదకర స్థాయిలోనే గోదావరి ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు 1986 నుంచి 35 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకుని భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉప్పొంగుతుందని చెప్పుకోవాలి. గత ఏడాది 50 అడుగుల పైచిలుకు మేర గోదావరి ప్రవహించింది. సో ఈసారి మరో వారం రోజుల వరకు కూడా గోదావరి కొంత ఆటుపోటుకు గురవుతూ ఉంటుంది. సో ప్రవాహ వేగం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అటు కేంద్ర జల సంఘంతో పాటు జిల్లా అధికార యంత్రం కూడా ఎప్పటికప్పుడు గోదావరి వరదలపై ప్రతి గంటకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఐటీడీఏ కార్యాలయంతో పాటు కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వెనువెంటనే సంప్రదించాలని కూడా అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరుకుంది గోదావరి ప్రవాహం. గోదావరి తీర ప్రాంతాలు, ముంపు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా ఆదేశించారు. 1986 నుంచి భద్రాచలం దగ్గర 35 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది గోదావరి. ఇన్ఫాక్ట్ భద్రాచలం వరదల నేపథ్యంలో ఐటీడీఏ సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాత్రి వరకు గోదావరి వరద పెరిగి మళ్లీ తగ్గుముఖం పడుతుందంటూ కూడా కేంద్ర జల సంఘం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే కనుక గోదావరికి మరింత వరద వచ్చే అవకాశం ఉందనే అంచనా కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోని సెల్ఫీలు, రీల్స్ కోసం గోదావరి తీర ప్రాంతాలకు వెళ్లకూడదంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భద్రాచలం కరకట్ట దగ్గర నీట మునిగాయి స్నాన ఘట్టాలు.